రాజమౌళితో సినిమా చేస్తే ఒక బాధ, చేయకపోతే మరో బాధ. జక్కన్నతో సినిమా చేస్తే ఏ హీరో కెరియర్ అయినా ఇట్టే మలుపు తిరిగిపోతుంది, నెక్స్ట్ లెవెల్కు వెళ్తుంది. కానీ వన్స్ కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అసలు కథ మొదలవుతుంది. ఫెయిల్యూర్ అనే శాపం వెంటాడుతుంది. ఏళ్లుగా ఈ శాపాన్ని చూపిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు దేవరాతో తప్పించుకోగలడా? పాన్ ఇండియా వైడ్ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. స్టూడెంట్ నంబర్ 1 మూవీతో రాజమౌళి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. డెబ్యూట్ మూవీతోనే ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టాడు. స్టూడెంట్ నంబర్ 1 తరువాత సుబ్బు రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది. మొదట్లో జక్కన్న శాపం ప్రభావం చాలా తక్కువ. సుబ్బు తరువాత మళ్లీ ఇమ్మీడియట్ గా ఆదితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఎన్టీఆర్. 2003లో మరోసారి సింహాద్రి కోసం చేతులు కలిపారు ఎన్టీఆర్, రాజమౌళి. ఈసారి వీరి కాంబినేషన్ తెలుగు సినీ పరిశ్రమకు ఇండస్ట్రీ హిట్ ను అందించింది. యంగ్ టైగర్ కు స్టార్డమ్ ఫిక్స్ చేసింది. కానీ ఏం లాభం? వెంటనే ఆంధ్రవాలాలో కనిపించి ఈసారి డిజాస్టర్ చూశాడు ఎన్టీఆర్. 2006లో రాఖీతో తనలోని అద్భుతమైన నటుణ్ణి ప్రేక్షకులకు చూపించాడు ఎన్టీఆర్. ఇదే స్పీడ్ లో జక్కన్నతో మరోసారి సినిమా చేశాడు. ఈసారి యమదొంగ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపారు. ఆ వెంటనే కంట్రీ లాంటి ఫిలిం ఎన్టీఆర్ కు మరో షాక్ ఇచ్చింది. రాజమౌళి సెంటిమెంట్ నిజమే అని ప్రూవ్ చేసింది. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన RRR కు ముందు కూడా ఎన్టీఆర్ కెరియర్ పీక్స్ లోనే ఉంది. ఒక జనతా గ్యారేజ్, ఒక జైల్ అవకుశ, ఒక అరవింద సమేత, ఇంతలో RRR. మరి ఇప్పుడు ఇది సక్సెస్ స్టోరీ కంటిన్యూ అవుతుందా? తారక్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కు వెళుతుందా, లేదా జక్కన్న శాపం టైగర్ ను వెనక్కి నెడుతుందా? చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ఆచార్య. రిలీజ్ కు చాలా అంచనాలు కనిపించాయి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా కెరీర్ లో యావరేజ్ మూవీ అనేది కూడా లేకుండా కొరటాల జర్నీ కొనసాగుతున్న సమయంలో చిరు అండ్ చరణ్ ఏరి కోరి కొరటాల దర్శకత్వంలో ఆచార్యలో నటించారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. RRR తర్వాత రామ్ చరణ్ కనిపించిన సినిమా కావడం, రాజమౌళి సెంటిమెంట్ వెంటాడడంతో ఆచార్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు సేమ్ డైరెక్టర్ మరో RRR హీరో తారక్ తో మూవీ చేశాడు. అదే దేవర. కానీ దేవరకు ఎవరూ ఊహించని విధంగా చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ నటిస్తోన్న సోలో సినిమా కావడంతో అభిమానులు దేవర కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూశారు. ఆ అభిమానమంతా దేవర ప్రమోషన్స్ పై కురిపిస్తూ వచ్చారు. RRR రిలీజ్ అయి 2 ఏళ్లు కావడం, దేవర పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడం, రిలీజ్ కు ముందే అనిరుద్ధ్ అందించిన సాంగ్స్ సూపర్ హిట్ కావడం, ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ బాధ్యత తీసుకోవడం, ఇలా దేవర బాక్సాఫీస్ దండయాత్రకు అద్భుతంగా సిద్ధమైంది. ఒక్క పాజిటివ్ టాక్ మొదలైతే చాలు, జక్కన్న సెంటిమెంట్ ఈసారి బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంత పాన్ ఇండియా మార్కెట్ విస్తరించినా ఇప్పటికీ నార్త్ సౌత్ కలెక్షన్స్ లో డిఫరెన్స్ కనిపిస్తోంది. ప్రభాస్ నటించిన సినిమాలు, లేకపోతే రాజమౌళి తెరకెక్కించిన మూవీస్ కు మాత్రం నార్త్ సౌత్ అనే డిఫరెన్స్ లేకుండా వసూళ్లు వస్తున్నాయి. మిగతా చిత్రాలకు మాత్రం అక్కడి వాళ్లకు ఇక్కడి సపోర్ట్, ఇక్కడి వాళ్లకు అక్కడ సపోర్ట్ అవసరం ఏర్పడుతుంది. దేవరాకి కూడా బాలీవుడ్ బిగ్ స్టార్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా బడా స్టార్? బాలీవుడ్ మార్కెట్ పై అక్కడి ప్రసిద్ధ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు ఉన్నంత పట్టు మరొకరికి లేదు అనేది చాలా మంది చెప్పుకొచ్చే మాట. అందుకే బాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ కు అతనే మెంటార్ గా వ్యవహరిస్తుంటాడు. ఒక దశలో షారుఖ్ ఖాన్ కు, ఆ తర్వాత చాలా మంది యంగ్ హీరోలకు, అలియా, జాన్వీ కపూర్ లాంటి యంగ్స్టర్స్ కు మెంటార్ గా వ్యవహరించాడు కరణ్. బాహుబలిని బాలీవుడ్ లో ప్రమోట్ చేసింది కరణ్ జోహార్. ఆ తర్వాత విజయ్ దేవరకొండను లైగర్ తో హిందీ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు. కాకపోతే ఈ సినిమా తాను అనుకున్న క్యాలిక్యులేషన్స్ ఎక్కడో దెబ్బతిన్నాయి. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు దేవరా మూవీని నార్త్ మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అందుకోసమే రీసెంట్ గా దేవరా హిందీ వర్షన్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. బ్రహ్మాస్త్ర తెలుగు వర్షన్ రిలీజ్ సమయంలో ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ కు అండగా నిలిచాడు ఎన్టీఆర్. ఇప్పుడు దేవరా కోసం కరణ్ జోహార్ ముందుకొచ్చాడు. వీరిద్దరి బాండింగ్ చూస్తుంటే నార్త్ సైడ్ మార్కెట్ లో ఎన్టీఆర్ ను నిలబెట్టే బాధ్యతను తీసుకున్నాడని బీటౌన్ లో ప్రచారం సాగుతోంది. మరోవైపు దేవరాతో ఎన్టీఆర్ నార్త్ మార్కెట్ ను కొల్లగొడితే, ఆ తర్వాత విడుదలయ్యే వార్ 2 మూవీతో నార్త్ మార్కెట్ లో మరింత స్ట్రాంగ్ అవుతాడు. అప్పుడు కరణ్ జోహార్ బ్యానర్ లో టైగర్ హీరోగా డైరెక్ట్ హిందీ ఫిల్మ్ తెరకెక్కినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు సీక్వెల్స్ కు ఎంత క్రేజ్ ఉందో మల్టీ స్టారర్స్ కి కూడా అంతే డిమాండ్ ఉంది. RRR చూసారుగా, 2 స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆస్కార్ తీసుకొచ్చారు.
పొన్నియిన్ సెల్వన్ 2 భాగాలుగా తీస్తే కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. ఇప్పుడు శంకర్ కూడా ఒక మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. కాంబినేషన్ ఫిక్స్ అయితే మాత్రం RRR రేంజ్ లో మల్టీ స్టారర్ ఫిక్స్ అయినట్లే లెక్క. రాజమౌళికి మహాభారతం తెరకెక్కించాలనే కల ఉన్నట్లే తమిళ డైరెక్టర్ శంకర్ కు తమిళ నవల వేల్పరిను వెండి తెరకెక్కించాలనేది డ్రీమ్. ఇందుకోసం ఆల్రెడీ రైట్స్ తీసుకున్నాడు. గేమ్ చేంజర్, భారతీయుడు 3 తీసిన తర్వాత ఇమీడియట్ గా ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలనుకుంటున్నాడు. వేల్పరి నవలను 3 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడు శంకర్. తమిళ హీరో సూర్య, విక్రమ్ కాంబినేషన్ లో పొన్నియిన్ సెల్వన్ స్థాయిలో సినిమాను తెరకెక్కించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. సూర్య, విక్రమ్ గతంలో శివపుత్రుడు మూవీలో కలిసి నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సెన్సేషనల్ కాంబినేషన్ రిపీట్ చేసేందుకు శంకర్ ట్రై చేస్తున్నాడు. మరోవైపు విక్రమ్ తో శంకర్ న్యూ ఫిలిం అనేది కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. అపరిచితుడు, ఐలాంటి చిత్రాలు ఈ కాంబినేషన్ కు చాలా క్రేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరో సినిమా వస్తూ ఉండడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. జై భీమ్ దర్శకుడు తీసే కొత్త సినిమా అంటే మరోసారి అలాంటి జానర్ లోనే సినిమా తీస్తారని అందరూ ఊహిస్తారు. కానీ జై భీమ్ డైరెక్టర్ రూట్ మార్చాడు. ఎప్పుడైతే సూపర్ స్టార్ తో సినిమా కన్ఫర్మ్ అయిందో అతని అభిమానులు మెచ్చే దర్శకుడిగా మారాడు. ఆ విషయం వెట్టియన్ ట్రైలర్ చూస్తేనే ఇట్టే అర్థమవుతుంది. జై భీమ్ తీసిన దర్శకుడు టీజీ జ్ఞానవేల్ ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాడు. తాను తెరకెక్కించిన కొత్త చిత్రం వెట్టియాన్ ఇప్పుడు కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఆల్రెడీ అనిరుద్ధ్ అందించిన బీట్స్ మూవీకి ఎక్కడ లేని క్రేజ్ ను తీసుకొచ్చాయి. రజనీకాంత్ తో సినిమా తీసే ఛాన్స్ రావడంతో తన స్టైల్ కు భిన్నంగా కొత్త చిత్రం వెట్టియాన్ ను తెరకెక్కించాడు జ్ఞానవేల్. జై భీమ్ ఓటీటీలో రిలీజ్ అయింది. కానీ వెట్టియాన్ అలా కాదు. వచ్చే దసరా పండక్కి ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ ఎవరు ఊహించిన విధంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ షెహన్షా అలాగే రజనీకాంత్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయనేది టాక్.